ఏ పార్టీ వస్తే బాగుంటుందో తెలుస్తుంది. ఆయన చెప్పింది సార్, అది వేరే విషయం. ఇద్దరు కాంపిటీషన్ మీద ఉన్నారు. అర్థమే వాళ్ళ పని వాళ్ళది, మన పని మందే. గురించి ఇప్పుడు ఇసుక ఇటన్నిటి వల్ల బ్యాడ్ నేమ్ అయితే ప్రభుత్వానికి. తప్పు లేని మనిషి లేడు, తప్పు లేని ఇల్లు లేదు, సాగు లేని ఇల్లు లేదు. రాజకీయ పరంగా ఒంగోలులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీడీపీనా, వైసీపీనా, కాంగ్రెస్నా? టీడీపీ వస్తే ఎందుకు కారణం ఏంటి? మీ ఊరికి అన్నమాట అభివృద్ధి పరంగా మేము న్యూట్రల్ క్యాండిడేట్లు. మేము వాళ్ళది వెళ్ళి చెప్పండి. ఎవరైనా ఒకటే, ఎవడు గొప్పవాడు ఎవడు లేడు. రామచర్ల హాయిలో ఎలా జరిగింది? ప్రజెంట్ బాగా ఉంటుంది. ఇతను ఏదో ఒకటి చేస్తే అతను ఇంకొకటి చేస్తాడు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంటే జాబ్స్ లేకుండా ఈ 5,000-6,000తో బతకాలంటే అది అవ్వదు. ఖర్చులు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. డెవలప్మెంట్ లేదు. స్టేట్లో ఉన్నారు కదా, ముగ్గురు ఉన్నారు కదా, 3 పార్టీస్ ఉన్నాయి కదా. మా రాజధాని అనేది అసలు ఏం లేదు. ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి ఆగిపోతాం మనకి తెలుస్తుంది అంతా. ఈయన ఏం చేసావో చూసుకోండి, కుదిస్తే దాని ప్రకారం ఓటేస్తే అందరూ బాగుంటుంది. డెవలప్మెంట్ కావాలంటే, పిల్లలకి భవిష్యత్తు కావాలంటే మంచి ప్రభుత్వం. ఇప్పుడు 5 సంవత్సరాలు చూసాం ఇంక ప్రభుత్వం డెవలప్ లేవు, భవిష్యత్తు లేదు. పిల్లలకు భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. ఒంగోలులో ఏ పార్టీ అంటే ప్రజల్ని బాగా చూసుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది. మా ఉద్దేశం ఇప్పుడు దాకా చేసినవి మార్చుకొని ఇప్పుడు ఇక నుంచి అయినా జరగబోయేది గత వచ్చేది ప్రజలకు ఎలా ఇవ్వాలి సర్వీసు, మంచి పరిపాలన చేయాలి. బయట నుంచి నేర్చుకోవాలి, తెలియకళ్ళ కాడ నేర్చుకోవాలి. బయట ఎంతో ప్రజా పరిపాలన చేస్తున్నారు, బయట ఎక్కడే చేస్తున్నారు, మన ఇష్టం. నెక్స్ట్ గురించి ఇప్పుడు ఇసుక ఇటన్నిటి వల్ల బ్యాడ్ నేమ్ అయితే ఉంది ప్రభుత్వానికి. తప్పు లేని మనిషి లేడు, తప్పు లేని ఇల్లు లేదు, సాగు లేని ఇల్లు లేదు. సరిదిద్దుకోవటం మానవ లక్ష్యం. ఒపీనియన్ అంటే ఇప్పుడు చూడండి, ఎంతోమంది పబ్లిక్లాగా అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఏ కంపెనీ తెలియదు. చంద్రబాబు ఏదో చేస్తున్నాడు, ఎంతమంది పిల్లలు ఇవ్వాలి జీవనోపాధి అంటే ఆయన్నే కోరుకుంటుంటారు జనం. అది బాగుంటుంది. అదే టీడీపీ అని కాదు, చంద్రబాబు కొంచెం చూస్తున్నాడు. ఇద్దరు కాంపిటీషన్ మీద ఉన్నారు. అర్థమే ఎవరు వచ్చినా మనం చేసేది ఏముంది? వాళ్ళ పని వాళ్ళది, మన పని మందే. అంతే, మనదేమీ లేదు. నిమిత్తం వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పోయి ఓటేసి రావటం అంతే, అంతవరకే. ఏం చేయలేము మనం. కారణం ఏముంది? రాజకీయ వాళ్ళతో మనకు లేదు. ఒంగోలు ఏ పార్టీ వస్తే బాగుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పింది సార్, అది వేరే విషయం. ఏ పార్టీ వచ్చింది ఇప్పుడు చెప్పలేము సార్. మనము ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి మాట్లాడతాం, కానీ ఇప్పుడు రెండు సార్ అన్నట్టు తగ్గ ఫరగ ఉన్నాయి రెండు. ఇందులో ఏ పార్టీ వస్తే మనం ఇప్పుడు గమనించలేని పరిస్థితి కదా. తగ్గ ఫరగ ఉన్నారు. ఎవరు వస్తారని మనం అసలు నిర్ధారించలేంగా. అంటే రాజకీయ పరంగా ఒంగోలులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీడీపీనా, వైసీపీనా, కాంగ్రెస్నా? టీడీపీ వస్తే ఎందుకు కారణం ఏంటి? జనార్దన్ గారే అభివృద్ధి చేసింది. బలన్ గారు అభివృద్ధి పరంగా జనార్దన్ గారు ఆయన ఇస్తేనే అభివృద్ధి పరంగా ఆయన జరిగింది. స్టేట్మెంట్ డెవలప్ అవ్వాలంటే, స్టేట్ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలంటే, ఒక డెవలప్మెంట్ చేసే నాయకుడు అయితే స్టేట్ బాగుంటుంది. డెవలప్ చేసేవాడు కావాలి కదా, చేసేవాడు అయితేనే డెవలప్. వాళ్ళు వీళ్ళని కాదు. పోయినసారి జనార్దన్ ఎంత డెవలప్మెంట్ చేశాడు, ఇప్పుడు వాసు ఎంత డెవలప్మెంట్ చేశాడు మీకు ఐడియా లేదా? అవునా కదా? వాసు ఎంత డెవలప్మెంట్ చేశాడు, జనార్దన్ ఎంత డెవలప్మెంట్ చేశాడు, మన పార్టీలు కాదు, అది మనం తెలుసుకోండి. ఇవాళ పోయినసారి జనార్దన్ అయినప్పుడు 3 బ్రిడ్జిలు కట్టాడు. ఎర్రజల్లకి వెళ్ళే రూట్లో 2 కట్టాడా, కుప్పలో కొత్తపట్నం వెళ్ళే రూట్లో కట్టాడా? రోడ్లు బాగున్నాయా? ఇవాళ రోడ్ల పరిస్థితి ఏంటి? గులకమ్మ గేట్లు కొట్టుకుని పోతేనే పెట్టడానికి లేదండి. 3 గేట్లు కొట్టుకోకపోతే పట్టించుకునే వాళ్ళు లేడు. ఇవాళ రైతులు ఎంత అల్లాడిపోతున్నారు నీళ్లు లేక. నీళ్ళు లేక ఈదుమూడి పొలం 800 ఎకరం. ఈదుమూడి పొలం నీళ్ళు లేక గొలగమ్మ కొట్టకపోయి 800 ఎకరం పాటు పెట్టారు.
బేదలు అంతా బేదల పొలమే, బాగుపడే బేదల పొలం ఉండేవాళ్ళ పొలం కాదు, లేని వాళ్ళ పొలమే. 800 ఎకరం పాడు పెట్టారు. వాళ్ళకి తిండి పొజిషన్ ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి, ఏం తిని బతకాలా? నీళ్ళు రైతులు వాళ్ళు ఇసుక కోసం అయ్యి గులకమ్మ కట్టకుండా ఆపిపాద్దంగి ఇసుక తోలుకొని అమ్ముకున్నారు. ఇక బేదోళ్ళు అల్లాడిపోతున్నారు కూటికి లేక. జొన్న పండగ పోయా, వరి పండగ పోయా, ఏం తింటారు ఇవాళ? నీళ్ళు లేకపోతే ఏం పండిద్ది? పైన వర్షం లేకపోయా. 3 గేట్లే పెట్టలేని ప్రభుత్వం, 3 గేట్లే పెట్టలేని ప్రభుత్వం పరిపాలన ఎలా చేస్తుంది? ఆలోచించండి ఒకసారి. 3 గేట్లు, నీళ్ళ గేట్లు కూడా పెట్టలేని ప్రభుత్వం పరిపాలన ఎలా చేస్తుంది? అది ఒక్కటి చాలు మనకి, కొదం వద్దు సార్. తాగడానికి మంచినీళ్ళు కావాలి, అవునా కదా? రైతు నీళ్ళుంటే గేదెలు బాగుపడతాయా? జంతువులు బాగుపడతాయా? రైతు బాగుపడతాడా? కూలీలు బాగుపడతారా? ఎంతమంది చెడు ఒక రైతు పంట పండిస్తే ప్రతి వ్యాపారస్తుడు బాగుపడతాడు. రైతు రైంది వ్యాపారాలు లేవండి. రైతు పండిస్తేనే వ్యాపారస్తుడు ఎవడైనా బాగుంటాడు. వ్యాపారస్తుడు బాగుంటాడు, కూలీలు బాగుంటారు, దానివల్ల బోకళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు. 3 గేట్లే పెట్టలేని వాళ్ళు వీళ్ళేం పరిపాలిస్తారండి? పార్టీ వస్తే బాగుంటుంది మీ వరకు, మీ ఒపీనియన్ అన్నమాట. అభివృద్ధి పరంగా మేము న్యూట్రల్ క్యాండిడేట్లు, మేము వాళ్ళది వెళ్ళి చెప్పండి. ఎవరైనా ఒకటే. ఎందుకు కారణం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా అదే చేసేది. ఎవడో గొప్పవాడు ఎవడు లేడు. అందుకని ఎవరు వచ్చినా చేయబోయే పనులు అయ్యి. దామచర్ల హాయంలో ఎలా జరిగింది, ప్రజెంట్ బాగా హాయం ఎట్లా ఉంటుంది? కొంతమందికి అతనంటే ఇష్టం, కొంతమందికి ఇతనంటే ఇష్టం. ఇతను ఏదో ఒకటి చేస్తే అతను ఇంకొకటి చేస్తాడు, అంతే కదా. మా న్యూట్రల్ క్యాండిడేట్ అదే. మనకి ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది? వాస్తవం చెప్పాలంటే ఓటరు ఎలా ఉన్నాడంటే 3 పార్టీలు ఉంటే 6 పార్టీలుగా డబ్బులు తీసుకుంటున్నాడు. వాడి మనసులో మాట ఎవరికి అర్థం కావట్లేదు. ఉండే వాస్తవం అయితే అది అంతేనండి. అదేనండి, దానివల్ల మనం ఊహించలేకున్నాం, అది ఊహించలేకున్నాం. దానివల్ల ఓటర్ని బట్టి మన ఒక్కరు అయితే ఎటువంటి జరగలేదు కదా, అందువల్ల ఓటర్ నాడైతే అలా ఉంది. మీరు చెప్పండి సార్. సేమ్ అదే లేదు సార్. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఓటర్ దగ్గరికి ఏమో నాకు వద్దు అనేది ఏం లేదు. కామన్గా ఉండే ఓటర్స్ ఏమో ఓటర్లు ఉన్నారు. ఆల్రెడీ ఉన్న రాజకీయ నాయకులే అటు ఇటు అందరి దగ్గర తీసుకోమని వాళ్ళే చెప్తున్నారు. రేపు వాడు లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎటు ఓటు వేస్తాడనే తెలియదు. అందువల్ల వచ్చేసి ఇప్పుడు ఓటర్ నాడు అనేది 50% ఉంది. ఎవరికి మనం అనేది చెప్పలేము. అటు మహాకూటమి కాదు, ఇటు వైసీపీ అనేది కాదు. ఏదనేది ఇంకా మనకు డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే ఇంకా పబ్లిక్ అంతవరకు లేదు. అదే సార్. అవును, ఎవరు వచ్చినా అసలు అందరు దొంగలే ఉన్న వాస్తవం. ఎవరు కరెక్ట్గా చేస్తున్నారనేది ఏం లేదు. వాస్తవంగా ప్రజలకు పంచే డబ్బులు అనేది ఉంచుకుంటే రాష్ట్రం సస్యం బంగారు బాట చేయొచ్చు. అసలు డబ్బులు పంచాల్సిన అవసరమే ఉందండి. పని చేస్తే ఎవడైనా అసలు ఓటు ఆ స్థితిలోకి ఎప్పుడు వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ముందు మనం మారాలి, వ్యవస్థ మనం మారినంత వరకు వ్యవస్థ మారదు. కంపల్సరీ రావాలి. 100% ఒక మనిషి మారితే వ్యవస్థ మారుతుంది. మనిషి మారినంతకాలం వ్యవస్థ ఎప్పుడు మారదు. ఎందుకు ఇవాళ చెప్పండి డబ్బులు చెప్పండి. మన ఓటు మన ఇష్టం అండి. నీకు అడిగే క్వశ్చన్ అడిగేది లేదు కదా. ఇంకా వాడు కనీసము పర్ డేకి ₹10 ఇస్తున్నాడు. 365 డేస్లో వాడు ఇచ్చే పేమెంట్ అనేది రూపాయి కన్నా తక్కువ. అది వాస్తవంగా రూపాయి అనేది కూడా ఒక బెగ్గర తీసుకోడు. కానీ మనలాంటి ఎడ్యుకేటెడ్స్ కూడా తీసుకుంటున్నారు. అలా తయారైపోయింది వ్యవస్థ. తయారు చేస్తున్నారు కూడా, కానీ మనుషులు మారట్లేదు. అది సార్ వాస్తవం. అయితే నేనైతే పక్కాగా దామచర్ల జనార్దన్ గెలిస్తేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నాం సార్. రౌడీ రాజ్యం అయిపోయింది సార్. ఇప్పుడు ఒక వర్గం ఇప్పుడు 500 మంది కుర్రోళ్ళని తయారు చేశారు ఒంగోలులో. వాళ్ళకి రోజు గంజాయి ముందు, రోజుకు ₹1000 బిర్యానీ ప్యాకెట్. ఎక్కడికైనా క్యాన్వాస్కి పోయారు అనుకోండి, ఎవరైనా కోచింగ్ చేశారు అనుకోండి, వీళ్ళు చిటికేస్తారు. వాళ్ళు 50 మంది దిగేస్తారు. అక్కడ వెంటనే గొడవ జరుగుతున్న తంతు అది. పోలీస్ స్టేషన్లో కేసులు అవి. అది కాబట్టి పక్కాగా తెలుగుదేశం వస్తేనే భవితం. ఎందుకంటే అమరావతిలో వేసిన రోడ్లు ఇసుక కంకర దూకొని పోయారండి. ఎందుకంటే ధ్వంసం నీచం ఉందా? మామూలుగా జనరల్గా చెప్తున్నా. ఒంగోలు ఏముందండి, 2 పార్టీలు రోడ్లు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు. ఎవరు క్యాస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అంతే అంతే. కులాలు తప్ప ఇక్కడేం కనపట్ల నాకు. నేను ఒంగోలు, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. పక్కనే రంగారాయుడు చెరువు పక్కన ఇల్లు కూడా ఇక్కడే. జస్ట్ 5 నిమిషాలు కూడా పట్టదు ఇంటికి పోవడానికి. నేను పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే. ఇప్పుడు ఎవరైనా కూడా అంతే. ఇప్పుడు ఈయన గమ్ముగా ఉండట్లేదు. రామన్ జిల్లా ఒకడంటే వీడు ఒకడంటాడు.
ఎవరి క్యాస్ట్ వాళ్ళే చూసుకుంటున్నారు ఇక్కడ, అంతప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు లేబర్లోనేమో జగన్కు ఉంది, టౌన్లోనేమో జనార్దన్కు ఉంది, అంతే. టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? 2 ఆప్షన్లు, 3 ఆప్షన్లు. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి అనేది జరిగింది, అభివృద్ధి తక్కువ ఉంది, రోడ్లన్నీ ఇదైనాయి, ఎడ్యుకేషన్ పరంగా బయటికి వెళ్తున్నారు స్టూడెంట్స్ అంతా కూడా, ఇక్కడ సరైన ఇది వస్తువులు లేక టీడీపీ వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. అసలుకి అలా ఏం లేదు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంటే జాబ్స్ లేకుండా, అభివృద్ధి లేకుండా, ఏం లేకుండా ఉందన్నమాట. మేము యూత్కి ఏమైనా జాబ్స్ వస్తే బాగుండు, జాబ్స్ ఏం లేవు. ఈ 5 years అలాగే గడిచిపోయింది. ఈ 5-6,000తో బతకాలంటే అది అవ్వదు. ఖర్చులు కూడా అలాగే పెరిగిపోతున్నాయి, డెవలప్మెంట్ లేదు, అలా ఏం లేదు. అది వస్తే అంటే మనకి ఫ్యూచర్ని చూసే వాళ్ళు కావాలి. ప్రెసెంట్ వాళ్ళకి తినడానికి వాళ్ళు చూసుకోవడానికి సరిపోతే ఇంకేం ఉండదు. మన ఫ్యూచర్, మన పేరెంట్స్ ఉన్నారు, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలనుకుంటే వాళ్ళు ఓటేస్తారనమాట. ఇప్పుడు మేమున్నాము, మా పిల్లలు బాగుండాలనుకుంటే ఎవరైతే వస్తే బాగుంటుందో మేము వాళ్ళకి ఓటేసుకుంటాము. 2014 to 19 అంటే డెవలప్మెంట్ అంటే ఉంది. హైదరాబాద్లో కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇది అవి వచ్చాక రాజధాని చేస్తాం, అది చేస్తామని అన్నారు, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. అండ్ సో అనుకుంటున్నాం నెక్స్ట్ బీజేపీ కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సెంట్రల్లో స్టేట్లో ఉన్నారు కదా, 3 ఉన్నారు కదా, 3 parties ఉన్నాయి కదా. అవి వచ్చాయి అంటే బీజేపీ కూడా సపోర్ట్ ఇస్తుంది, పైనుంచి అదే వస్తుంది కాబట్టి. సో నేను అనుకుంటున్నా బీజేపీ వస్తే బాగుంటుంది. కింద వీళ్ళు కుమ్మకే 3 parties ఉన్నాయి కదా, ఈ 3 వచ్చినా అవుతుందని నేను అనుకుంటున్నా. ఎలాగో మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క స్టేట్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళేంది ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏమంటే సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ని తీసుకొచ్చి మేము ఇచ్చామని చెప్తున్నారు. అలా ఉంటుంది. ఇప్పుడు ఇల్లులు కట్టించింది కూడా సగం సెంట్రలే కట్టించింది, అది మేము కట్టించామనుకుంటున్నారు. ఒంగోలులో తెలుగుదేశం రావాలండి. ఎందుకు? డెవలప్మెంట్ కావాలంటే, పిల్లలకి భవిష్యత్తు కావాలంటే మంచి ప్రభుత్వం. ఇప్పుడు 5 సంవత్సరాలు చూసాం ఈయన ప్రభుత్వం, డెవలప్ లేవు, ఉద్యోగాలు లేవు, భవిష్యత్తు లేదు. పిల్లల భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. కూడా తెలుగుదేశమే రావాలి, తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన తెలుగుదేశమే రావాలి. మన రాజధాని అనేది అసలు ఏం లేదు. ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి ఆడిపోతున్నాం మనకే తెలియదు. పిల్లలు అంతా అదే అది కాక దామర్ల జనార్దన్ మన గత 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశాడు, ఈయన ఏం చేశాడో చూసుకోండి, తెలిస్తే దాని ప్రకారం ఓటేస్తే అందరూ బాగుంటుంది. నాకైతే డీజే వస్తే బాగుంటుంది అన్న. ఒంగోలు బీజేపీ స్టేట్లో, ఒంగోలు బయట సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంటుంది. ఇక్కడ మనకు ఒంగోలులో మనకి డీజే వస్తే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 years మనం డీజే చేసిన డెవలప్మెంట్ చూసాం కాబట్టి డీజే వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం పాలనలో ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నాడు, కానీ ఎస్సీలకి అన్యాయం జరిగింది ఈ పాలనలోనే. ఇంతకుముందు పాలనలో టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీలు మాత్రం లబ్ధి పొందారు, ఎస్సీస్ లబ్ధి పొందారు. వైసీపీ పాలనలో లబ్ధి పొందలేదు. 27 ఎస్సీ యాక్షన్ ప్లాన్ రద్దు చేసి నా ఎస్టీలు అంటున్నాడు, కానీ ఎస్సీలకు చేసిన మేలు ఏమీ లేదు ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో. మాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మా ఊరికి ఎలాంటి పనులు చేయకుండా 5 సార్లు గెలిచాడు, ఒక్క పని చేయలేదు. ఒక రోడ్డు కానీ, ఒక బావి కానీ, ఒక బజార్ కానీ, ఎలాంటి పనులు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అసలు ఏం పని చేయలేదు. కానీ జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో హరిజనవాడకు కానీ, ఊరికి కానీ అన్ని బజార్లు సిమెంట్ రోడ్లు వేసి తీర్చిదిద్దాడు. డ్రైనేజ్ కానీ, బజార్లు కానీ ఆయనే వేసాడు, కానీ ఈయన ఒక్క డ్రైనేజ్ కానీ, ఒక బజార్ కానీ వేయలేదు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసు ఎలాంటివి కూడా చేయకుండా ఈ ఎమ్మెల్యే నేనేదో చేసాను అంటున్నాడు, కానీ ఏం ఒక్క పని మాకు ఈ ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసులు గారు చేయలేదు. జనార్దన్ రావు గారు ఆయన ఎమ్మెల్యే టైంలో మా హరిజనవాడకి, మా ఊరికి అనేకమైన నిధులు వెచ్చించి సిమెంట్ బజార్లు, డ్రైనేజీలు, ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా అన్ని పనులు కూడా చక్కగా చేశాడు. ఎవరు పోయినా మర్యాదగా పలకరీయటం బాగా మంచిగా చేశాడు మా ఎస్సీలకి. కానీ ఈయన మాత్రం మా ఎస్సీలకు చేసింది ఏమీ లేదు. ఏ పార్టీ వస్తే బాగుంటుందో తెలుస్తుంది, ఆయన చెప్పింది సార్, అది వేరే విషయం.
ఇద్దరు కాంపిటీషన్ మీద ఉన్నారు. అద్భుతమే. వాళ్ళ పని వాళ్ళే, మన పని మందే. గురించి ఇప్పుడు ఇసుక వీటన్నిటి వల్ల బ్యాడ్ నేమ్ అయితే ఉంది ప్రభుత్వానికి. తప్పు లేని మనిషి లేడు, తప్పు లేని ఇల్లు లేదు, సాగు లేని ఇల్లు లేదు. రాజకీయ పరంగా ఒంగోలులో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీడీపీనా, వైసీపీనా, కాంగ్రెస్నా? టీడీపీ టీడీపీ వస్తే ఎందుకు కారణం ఏంటి? మీ వరకు మీ ఒపీనియన్ అన్నమాట అభివృద్ధి పరంగా. మేము న్యూట్రల్ క్యాండిడేట్లు. మేము వాళ్ళది వెళ్ళి చెప్పండి. ఎవరైనా ఒకటే, ఎవరు గొప్పవాడు ఎవరు లేడు. రామచర్ల హాయిలో ఎలా జరిగింది? ప్రజెంట్ దాన్ని ఆయన ఉంటుంది. ఇతను ఏదో ఒకటి చేస్తే అతను ఇంకొకటి చేస్తాడు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంటే జాబ్స్ లేకుండా ఈ 5,000-6,000తో బతకాలంటే అది అవ్వదు. ఖర్చులు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. డెవలప్మెంట్ లేదు. స్టేట్లో ఉన్నారు కదా, 3 ఉన్నారు కదా, 3 పార్టీస్ ఉన్నాయి కదా. మాకు రాజధాని అనేది అసలు ఏం లేదు. ఉద్యోగస్తులు ఇక్కడి నుంచి ఆడిపోతాం మనకి తెలుసు అంతా. ఈయన ఏం చేసారో చూసుకోండి, చూసి దాని ప్రకారం ఓటేస్తే అందరూ బాగుంటుంది. డెవలప్మెంట్ కావాలంటే, పిల్లలకి భవిష్యత్తు కావాలంటే మంచి ప్రభుత్వం. ఇప్పుడు 5 సంవత్సరాలు చూసాం ఈయన ప్రభుత్వం. డెవలప్ లేవు, భవిష్యత్తు లేదు. పిల్లల భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి.